హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పల్లి పకోడీ, వేడిశనగ గుళ్ళతో పకోడీ వేసుకుంటున్నాము. వేసుకునే ప్రాసెస్ అంతా మా హస్బెండ్ చెప్తారు. ఇది మొత్తం ఎలా వేసుకోవాలో ఏంటో మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం ఆయన చెప్తారు. ఒకసారి వినండి, చూడండి. హాయ్ అండి, ఈరోజు పల్లి పకోడీ వేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. శనగపిండి, సాల్టు, కారము, గరం మసాలా, తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లిపాయలు, ఇగండి పల్లీలు. ఎలా వేసుకోవాలనేటువంటిది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రంగా ఈ పల్లీలు కడుక్కుందాం. ఈ పల్లీలు బయట నుంచి తీసుకొస్తూ ఉంటాం కనుక ఈ రకరకాల చోట వేసి వస్తూ ఉంటాయి. పల్లీలు శుభ్రం చేసుకుందాం ఫస్ట్. ఓకే, జస్ట్ వెయిట్. కింద మట్టి అక్కడెక్కడ పోసి వస్తూ ఉంటారు కదండి, శుభ్రం అవుతుంది, మనకు నీట్గా ఉంటుందండి. ఓకే అండి, క్లీన్ చేసాము. రండి, శుభ్రం చేసుకున్నామండి, కడుక్కున్నామండి ఒకసారి పల్లీలు. దీంట్లో మనం ఇది కేజీ పల్లీలు అండి. ఒక 200 గ్రాములు మనం శనగపిండి వేసుకుందామండి. చూడండి, 200 గ్రాములు అండి. తర్వాత అండి దానికి సరిపడా కారం వేసుకుందాం, మరీ మంటగా కాకుండా. కారం కూడా 2 టీ స్పూన్లు. అలాగే సాల్ట్ సరిపడా సాల్ట్ చూద్దామండి. ఈ అల్లం పేస్టు చక్కగా మిక్సీకి పెట్టారండి, మెత్తగా కాకుండా. మరీ చెప్పాను, ఇదిగండి ఇంత చాలు అల్లం పేస్టు, 1 టీ స్పూను. తర్వాత కొంచెం గరం మసాలా ఇంట్లో పట్టారండి, అన్నీ కలిపి ధనియాల పొడి, చెక్క, లవంగా వేసి 1 టీ స్పూను. వీటిని కలుపుకోవాలండి ఇలాగా నీట్గా. ముందు పల్లీలు శుభ్రం చేసుకున్నాము, ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ అన్నీ వేసుకుని కలుపుకుంటున్నాము. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం దీంతోపాటు. శుభ్రం చేసుకోవాలండి, నీట్గా కలుపుకోవాలి. కొంతమంది దీంతో కార్న్ పౌడర్ వేసేస్తారు కానండి, గట్టిగా ఉంటాయి. శనగపిండి వేసి మనం పల్లి పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీన్ని కొంతమంది కంటికి ఇంపుగా ఉండాలని బజార్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే రంగులు వేస్తారు. వీటికి రంగు వేసి కంటికి ఇంపుగా ఉంటుందని ఆ రంగు వేస్తారు. కానీ మనం అలాంటి రంగులు వేసుకోకూడదు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కనుక న్యాచురల్గా, ప్రతిదీ కూడా న్యాచురల్గా ఉండాలి. ఇవాళ పిల్లలకి మనం రంగాల్ని ఆకలి అంటే కబుక్కని బండి వేసుకుని బయటికి వెళ్ళిపోయి దీనిలో కొంతమంది రైస్ పిండి, వరిపిండి కూడా కలుపుతారు కదండి, వేసుకోవచ్చు. వరిపిండి అయితే ఇది గట్టిగా ఉంటుంది, పిల్లలు బాగా టేస్టీగా నవలరు. ఇది మెత్తగా ఉంటుంది తినడానికి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఏం చేస్తుంటే మన దగ్గర ఉన్న షాప్కి వెళ్ళిపోయి పిజ్జానో లేకపోతే ఏ కురుకురు ప్యాకెట్లు లేక ఏ రకరకాల ప్యాకెట్లు ఉంటున్నాయి కాబట్టి ఒక ప్యాకెట్ ఇప్పించేసి చేస్తూ ఉంటాం. అవన్నీ పిల్లలకి కొంచెం అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. బయట దానికి వచ్చేసరికి టేస్టింగ్ సాల్ట్ అను తినే సోడా అన్నీ వేస్తారు వాటిలో రుచి రావడానికి ఏదైనా వేస్తారు. మనం ఏంటంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మంచి రుచి వస్తుంది తినడానికి. ఇంట్లో మనం బతికించకుండా పిల్లలు రాగానే గుప్పుడు శనగపిండి తీసుకుని 2 గుప్పులు ఏడిశనగ పప్పులు తీసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా పిల్లలు మీకు బాగా ఇష్టం కదండి. ఇష్టం నాకు, నేను బాగా తింటాను ఇది. ఇది కలుపుకునే విధానం ఇదండి. బజార్లో కూడా మన బళ్ళ మీద అమ్మేవి కానీ షాపుల్లో అమ్మేవి కానీ ఎట్లా ఉంటుందంటే రంగు వేస్తారు, బాగా నీట్గా కనపడాలి అనేటువంటి దాని మీద. రంగు మనం ఏమీ లేదు, ఉన్న కలర్. ఇది కొంచెం కారం వేసాం కాబట్టి ఆ కారం కలరే వచ్చింది. ఫుడ్ కలర్ మామూలుగా అయితే తినకూడదు కదండి. ఫుడ్ కలరు తినకూడదు కదా. కలర్లు మరి తినకూడదంటే ఇప్పటి నుంచి వేస్తున్నారు. మిఠాయి కలర్ అని, జాంగ్రీ కలర్ అని, రకరకాల కలర్లు ఉంటాయి. ఈ రోడ్డు మీద తినకూడదు, అయినా తింటున్నాం, కంటికి ఇంపుగా ఉంటుంది కాబట్టి.
కానీ ఇంట్లో అంటే అది వేరు, సూపర్గా ఉంటుంది ఇంట్లో. ఫ్రెష్ ఆయిల్ పూసుకుంటాము. ప్రతిదీ బాగుంటుంది అనమాట ఇంట్లో అంటే. దీన్నే 2-3 రోజులు నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మసాలాలు కూడా ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అవును. ఎందుకండి దీన్ని ఇలా సిద్ధపరచుకున్నాం. ఇది ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది అని అంటున్నారు, మరి ఉంటుందా? ఉంటుంది, కానీ నిల్వ ఉండదేనండి. నిల్వ ఉండ కొంచెం తగ్గుతుంది. తుప్పు వస్తూ ఉంటాయి, ఏదో అంటారు కానీ నెల 2 నెలలు ఆ వాసన డబ్బాలో పెట్టి గాలి పోకుండా ఉంటాయి కాబట్టి వాసన వేరుగా వస్తుంది. ఏదో ఫ్రెష్గా వేసుకుని ఫ్రెష్గా తిన్న టేస్ట్ రాదు. పిల్లల కోసం మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం చదువులకి, పిల్లల కోసం మనం ఎన్నో మరి హెల్త్ కోసం ఎంతెంతో హాస్పిటల్కి వెళ్ళి తిప్పుతూ ఉంటాం. కానీ సరైన ఫుడ్ పెట్టాలనేటువంటి అవగాహన ఆలోచన ఈ రోజుల్లో లేదు. పిల్లలు ఏడవంగానే ఏం చేస్తామంటే ఒక బర్గర్ ఇప్పియటము, లేక ఒక పిజ్జా ఇప్పియటము, లేదా బజార్ మీదకి వెళ్ళి తీసుకొచ్చి ఏదో ఒకటి ఆడికి ఇప్పిస్తూ ఉంటున్నాం. కానీ మనం ఇంట్లో ముందు జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాటిని చక్కగా వాటిని తీసుకుని కొంచెం కొంచెం వేసి పెట్టుకుంటే పిల్లలకి మంచి బలం కదండి, బలము మంచిది కూడా ఇది. సరే కలుపుకున్నామండి, ఇక వంటగదిలోకి వెళ్దాం పదండి. ఓకే, వంటగదిలోకి వెళ్దాం రండి. ఓకే అండి, ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసాము, వేసుకుని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇది పల్లి పకోడీ, ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూసామండి. ఇప్పుడు వరకు చక్కగా కలుపుకున్నాము. దీన్ని ఎలాగా మనం నూనెలో వేసి ఎలాగ దీన్ని వండాలనేటువంటి దాని మీద చూద్దాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది కనుక ఆయిల్ కూడా అండి ఎక్కువ వేడి అవ్వకూడదు. ఎక్కువ వేడి ఎప్పుడైతే అవుతుంది ఆయిల్ ఏమవుతుంది అంటే మాడిపోద్ది అన్నమాట. కనుక ఆయిల్ని మనం మీడియంగా వేడెక్కినట్లు చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా పొగలు వచ్చింది ఆకుండి వేసేస్తారు, అది టేస్ట్ కూడా పెద్దగా ఉండవు. ప్రిపేర్ చేసుకోవటం నీట్గా చేసుకోవాలండి. మనం ఏం రంగు కానీ ఇట్లు ఎలాంటిది వేరే ఏమీ లేదు. ఇంట్లో ఉన్న అల్లం వెల్లిపాయను కొంచెం చెక్క లవంగా కొంచెం మిక్సీ పెట్టారు, అది కొద్దిగా కొంచెం వేసామండి. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మా పెద్ద కోళ్ళు నీళ్లు పోసుకుంది, ఇలాంటివి బాగా ఇష్టంగా తింటుంది ఇంట్లో. ఇది ఇది ఒకసారి ఫస్ట్గా వేసుకున్నటువంటి తీసుకుని మనం పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి చిన్న వాయి ఒకటి వేసుకుని ఆ 2 కాళ్ళని అయితే నీట్గా కాలుతాయి. ఇదండి, మళ్ళీ ఇంకో గుప్పిడి తీసుకుంటున్నాను. వేసుకునేటప్పుడు కూడా విడివిడిగా చక్కగా విడివిడిగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక గుప్పుడు పడేసుకునే దాంట్లో శుద్ధలుగా ఉంటాయి. విడివిడిగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే అది బాగా కాలుతుంది. పల్లీలు కాలలేదని ఎట్లా తెలుస్తుంది అంటే అండి, మనకి ఈ పైన బుడగలు వస్తున్నాయి చూడండి, ఈ బుడగలు మొత్తం కూడా తగ్గిందంటే శుభ్రంగా పల్లీలు కూడా కాలినట్టు, దాంట్లో పచ్చి లేనట్టు. ఆ బుడగలు వస్తున్నాయి అంటే ఈ పల్లీల్లో పచ్చి ఇంకా ఉన్నది అని అర్థం అనమాట. చూడండి, రాను ఆ బుడగలు తగ్గుతూ చూస్తూ ఉండండి మీరే. ఇంట్లో చేసుకోవడం చాలామంది తగ్గించేసారండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబులకి వెళ్తూ ఉంటున్నారు, పిల్లలు కూడా చదువుకుని వచ్చేస్తారు, సాయంత్రానికి వీళ్ళు వచ్చేస్తారు. ఒకసారి దయచేసి స్నానం చేసి బయటికి వెళ్ళి ఏదో తిందాటం జరిగిపోతుంది. జీవితం అట్లా నడుపుతూ ఉంటున్నాయి. వెనకటి రోజుల్లో మా అమ్మోళ్ళ వయసులో వాళ్ళు ఏంటి శుభ్రంగా ఉన్నది వేడిగా చేసి పెట్టేవాళ్ళు. ఎందుకంటే బుడగలు తగ్గినాయి చూడండి, ఇంకా కొంచెం అక్కడక్కడ బుడగలు వస్తున్నాయి. అది కూడా తగ్గింది అంటే
ఇక శుభ్రంగా కాలినట్లండి. ఇదే పల్లి పకోడీని కొంతమంది కార్న్ పౌడర్ వేసి చేస్తారండి. కార్న్ పౌడర్ వేసిన టేస్ట్గానే ఉంటుంది, కానీ అది ఏంటంటే కొద్ది ఒక రోజు ఉండగానే బూజు పట్టిన కలర్లో ఉంటుంది. ఈ కలర్ ఇది శనగపిండితో చేసుకుంటే ఎలాగ ఉంటుంది అంటే కలర్ మనకి తగ్గదు, అట్లాగే ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇదిగండి ఆ పల్లీలు అయిపోయినాయండి అంతా కూడాను. లాస్ట్లో ఈ కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నట్టు టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకున్నామండి. కలిపి పకోడీ ఇదిగండి బ్రహ్మాండంగా ఉంది పకోడీ. ఇది పల్లి పకోడీ. ఓకే అండి, పల్లి పకోడీ మనం ఇంట్లో ఎలా సింపుల్గా రెడీ చేసుకోవాలో చూశారు మీరు. రెడీ అయ్యిందండి బ్రహ్మాండమైన టేస్ట్ తోటి. ఒకసారి టేస్ట్ చేద్దాం, చూద్దాం. పల్లి పకోడీ తింటే తినే కొంది తినబుద్ధి అవుతూ ఉంటుందండి, కారణం ఏంటి తెలియదు. బా అంతా నేనే తినాలనిపిస్తుంది. సూపర్ అండి, బలం కూడా అండి పల్లి పకోడీ. చూడమ్మ టేస్ట్ చూడు ఎలా ఉందో. సింపుల్గా అండి, 4 గుప్పుడు పల్లీలు, ఒక చిటికిడిగా శనగపిండి. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఒకసారి ప్రాసెస్ అంతా చూడండి. మన వీడియోలో ఫుల్ వీడియో పెట్టాడు, దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా చూడండి. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ వీడియో లాగానే ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.